హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. చూడొచ్చు, ఇది ఇంకొల్లో అయ్యప్ప స్వామి వారి దేవస్థానము. సో ఒకసారి దర్శించుకుని పోతాం. ఇటు నుంచి లెఫ్ట్ తిరిగితే నేరుగా పావులూరు రోడ్డు, పావులూరు ఆంజనేయ స్వామి రోడ్డు నేరుగా వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ తప్పనిసరిగా లైక్ చేయండి. సో సైకిల్ బడి దర్శించుకుంటాం. సో ఇది చాలా పెద్దది అయ్యప్ప స్వామి టెంపుల్. చూడొచ్చు, ధ్వజస్తంభం ఉంటుంది బాగా చక్కగా. అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకుంటున్నాను. ఎస్, అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే కరెక్ట్. ధ్వజస్తంభం ఉంది, నందీశ్వరుడు శివుడు కూడా ఉన్నది. సో అయ్యప్ప స్వామి, అయ్యప్ప శరణు కోసం అన్నీ ఉన్నాయి. మనం కాల్ వాష్ చేసుకునే ఫస్ట్గా. సో వాటర్ లేవు. ఓకే, చూడండి. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. సో ఇటుపక్క అంత వాతావరణం ఇట్లా ఉంటుంది. ఏదైనా మండపం, ఏదైనా కళ్యాణం జరిగినా, ఏదైనా పూజలు జరిగినా చేసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తుంటారు. ఇది పరిశుభ్రంగా చేస్తాం. ఇది నవగ్రహ మండపం తెలుసు కదా ఆల్రెడీ.